చాలామందికి ఏంటంటే చాలా కోరికలు నెరవేరుతాయండి శివుడి దగ్గరికి వస్తే. గుడి లేనప్పుడు చెట్టు దగ్గర పూజ చేసుకుంటుంది అనమాట. గుడి వచ్చింది కానీ ఇప్పుడు గుడి దగ్గర పూజ చేసుకుంటుంది దేవుడు. అందరూ బాగుండాలనుకుంటే అందరూ మనం కూడా ఉంటాం అన్నమాట. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బాగుంది అంటున్నారు. ఒకప్పుడు అందరికీ నమస్కారం, శుభోదయం. వనధర్మయాత్ర ఈరోజు మొదలుపెట్టాం. మన ఆశ్రమం నుంచి బయలుదేరి గోవిందపురం నుంచి పూతికుంటలో గోశాల ఆవులు ఇచ్చాం, గోశాల వేయాలి. పూతికుంట వెళ్తాం. పూతికుంట నుంచి లంబసింగిలో ఒక అమ్మవారికి గుడి కట్టాం. ఇక్కడ విగ్రహాలు ఇవి. ఇక్కడ కృష్ణుడి గుడి సగంలో ఉంది. సో ఇది చూసుకొని ఈరోజు శాతంతో మనం లంబసింగి నైట్ విశ్రాంతి. రేపు ఉదయం పాడేరు మీదుగా అరకు, లోతేరు మీదుగా బొసలకొండ వెళ్తాం. అక్కడి నుంచి రేపు నైట్కి డమ్ముకు చేరుతాం. అలాగే ఎల్లుండు విజయనగరం జిల్లా నుంచి అలా మన సారిపల్లి, కుదిపి అక్కడ రాయనసం గుడి ఉంది. ఒక 350 కిలోమీటర్లు ఇది ప్రయాణం. కొన్ని పూర్తి చేస్తాం, కొన్ని సగలం ఉన్నాయి, కొన్ని మొదలు పెట్టాలన్నమాట. వనయాత్రకి వెళ్ళినప్పుడు ఇచ్చిన హామీలు ఇవన్నీ. అందుకోసం ఈ వనధర్మయాత్ర, ఇదంతా వనధర్మయాత్రలో ముఖ్య ఉద్దేశం. గాదరాడ ఆశ్రమం నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇది పూతికుంట శివాలయం. మనం చాలాసార్లు వచ్చేవాడికి. చాలా పురాతన శివాలయం ఇది. ఇక్కడ పాగలూరు గారు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు వచ్చి మహానుభావులు ఇక్కడ అభిషేకం చేసిన శివలింగం అది. అదేంటంటే ఎవరో చెక్కింది కాదు, మామూలుగా అక్కడ ఉన్న స్వయం అనమాట. అది వీళ్ళ తాతల నుంచి ఇక్కడ పూజారులు అలాగే గుడి కట్టారు అన్నట్టు. ఇక్కడ పూతికుంట వాటర్ ఫాల్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే చాలా కోరికలు నెరవేరుతాయండి శివుడి దగ్గరికి వస్తే. మేము ఇప్పటి నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ గోశాల ఏంటంటే చిన్నది ఒక 4 ఆవులతోటి ఒక గోశాల కట్టి 4 ఆవులు శివాలయానికి ఇస్తాం పూజారికి అనమాట. వీళ్ళకి శివుడికి పాలు అంటే ఒకటే ఇస్తే మరి బాగోదు కదా, ఒకటి కొన్నాళ్ళు ఇస్తే మళ్ళీ అది ఉట్టిపోతే ఇంకోటి కావాలి. అందుకని 2 ఎప్పుడు పాలు లోటు లేకుండా ఇంకొక ఆవును ఇంకో 2 పంపించానయ్యా ఆ సాలు కట్టించేస్తాం. ఇప్పుడు ఈ వర్షాకాలం లోపల కట్టేస్తాం, ఆవుకి ఇబ్బంది లేకుండా. అది మళ్ళీ వస్తాను నేను. అలాగే క్యాంప్ కూడా పెడదాం. నేను ఒక డాక్టర్ని వచ్చి చేస్తాను ఇక్కడికి. మేము ఫస్ట్ టైం వస్తాను, నేను డాక్టర్ని తీసుకొస్తాము, క్యాంప్ పెడతాం, అందరికి చేద్దాం. ఏం తీసుకోవద్దు వాళ్ళ దగ్గర. అలాగే ప్రతి నెల ఒకరోజు ఒక డాక్టర్ వస్తారు అక్కడికి, వచ్చి మన మందులు తెచ్చి ఇస్తారు అక్కడ. ఓకేనా? అందరికీ వాళ్ళ దగ్గర ఏం తీసుకోకలేదు మన ఫీజు. అది ఏమన్నా గుడికి డొనేషన్ సందాలు ఏమన్నా ఆ గుడి డెవలప్ అవుద్ది. మిగతా ఆ పని కూడా చేద్దాం. మళ్ళీ వస్తాం కదా. ఇల్లు అన్నీ న్యాచురల్గా ఉంటాయి. కలర్స్ కూడా చాలా న్యాచురల్ కలర్స్ ఇవన్నీ. మనం చాలా అందంగా ఉంటాయి. మన కలర్ కన్నా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కలర్. మామూలుగా అయితే కొంచెం గ్రే కలర్ అనిపిస్తాం మనం. ఇది పేరుతో అలిగారు. ఇందులో ఏం చేసేది సార్, బొగ్గు పొడి కలుపుతారన్నమాట. కలపడం వల్ల ఈ కలర్ వస్తుంది. అలాగే రకరకాలు ఎర్రగా రావాలనుకుంటే పుట్టమట్టి కలుపుతారన్నమాట. అందులో రెడ్ కలర్ వస్తుంది. అలా కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా చేస్తారు. కొన్ని కాయలు, చింతపెక్కలు అలాంటివి కూడా వేసి ఈ వుడ్ కూడా కలర్స్ వేస్తారు. అవన్నీ న్యాచురల్ కలర్స్. అలా చూడండి ఎంత బాగుంది ఇల్లు. మంచి కలర్ డార్క్ గ్రే, దాని మీద వైట్ ముగ్గులు పెడతారు. ఒక ముగ్గు కూడా సున్నం బియ్యం పిండి రుబ్బి ఆ బియ్యం పిండితో ముగ్గు పెడతారు. లంబసింగి దగ్గర మనం లంబాడపల్లి తాజింగ్ పంచాయతీ చింతపల్లి మండలం. ఇది మనం అమ్మవారి గుడి కట్టించాం. విగ్రహం విధానికి వచ్చాం. చెట్టుకి గుడి అన్నాం కదా అమ్మవారు. వీడి ఇక్కడ పూజారి బాగా భక్తురాలు ఆనందరావు.
సత్యవతి ఇద్దరు ఇక్కడ ఉంది. అప్పటి నుంచి ఆ చెట్టుకి పూజ చేస్తుంటారు వీళ్ళు. అనుకోకుండా వచ్చాను చూడడం లాస్ట్ ఇయర్ ఆ చెట్టు కింద. యాక్చువల్గా ముందైతే మా అమ్మాయి పెద్ద అమ్మాయి చూసింది, చూసి నాకు చెప్తే మన్నాడు వచ్చాను నేను. వచ్చి చూడగానే చెట్టుకి చేయడం చాలా విశేషం అసలు. అయితే ఏం కావాలంటే గుడి ఉంటే బాగుంటున్నారు, దాన్ని కట్టిస్తానని చెప్పి మనం కట్టిన. కొంచెం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్గా అయింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి విగ్రహం ఇవ్వడం జరిగింది. అలా ఏంటంటే ఇలాంటి గిరిజనులు ఎంతోమంది అంటే ఆధ్యాత్మిక భావన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చేస్తే మనం కొంచెం మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఏంటంటే ఏదో ప్రచారం కాదు, హిందూ ధర్మం. పిల్లలు లేని వాళ్ళకి మందు ఇస్తారు, వాడి దేవుడికి అడిగి ఇస్తారు. వైద్యం చేస్తే ఒకటి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి ఇస్తారు, ఏమైనా ఇస్తారు. అలాగే ఏమున్నా ఇక్కడ చాలామందికి వైద్యం చేస్తారు ఒకటి అలా అన్నమాట. చాలా నమ్మకం వీడితో. చాలామంది పిల్లలు మళ్ళీ ఎత్తుకుని వస్తుంటారు, వచ్చి మందు తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ వీడి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మొక్కు తీసుకుని వెళ్తుంటారు అనమాట. అలా ఏంటంటే ఇలాంటి ఎంతో చాలా అరుదైన చాలా ప్రాచీనమైన కళ ఇది. అది ఏంటంటే గాడ్ గిఫ్ట్. ఇలాంటి వాళ్ళకి అందరికీ రాదు ఇది, కొంతమందిని ఎంచుకుంటాడు భగవంతుడు. అలా ఏంటంటే అలాంటి వాళ్ళు ఇలా ఊరికి అక్కడక్కడ ఉన్నారు ఇంకా అరుదుగా. కొంచెంమంది అయితే ప్రతి ఊరికి ఒకరు ఉండేవారు. అలాంటి ఇప్పుడు ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయం ఇదంతా మనకి నెక్స్ట్ తరానికి అందుతుంది. ఇదంతా స్పిరిచువల్ సైన్స్. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన తర్వాత తరానికి ఎంతో కొంత నాలెడ్జ్ అందిస్తాం అంటే ఒక ఆ కళ నిలబడుతాం అంటే. అందుకని అదే ఉద్దేశంతో మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయం అలాగే హిందూ ధర్మంని కాపాడడం కోసం చేసే ప్రయత్నంలో ఇలాంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ గిరిజనులకు మనం పంటలే కాదు, ఇలాంటి ప్రాచీన ఆలయాలు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తాం. లేని చోట మనం ఆలయాలు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలి అది అందరూ బాగుండాలనుకుంటే అందులో మనం కూడా ఉంటాం అన్నమాట. అది మన సిద్ధాంతం. वर्षक आगतु आइलाई जे महाप्रभु गुड़ी नहीं बोली आसी गुड़ी बांध देलाई दुख सुख सब देखी करी गलाई जे मैं खाकुर्ती लगी बांधी लोग के मैं लोग बाख नैला लोग के आसी करी गुड़ी बांध दे करी आज इरा बांध देलाई एते से यार अच्छा ताको आज इरा पर बांध देलाई बराबर. जय ईश्वर पार्वती नकुल सहदेव पांच भाई पांडे त्रिपुरा सुंदरी जय माता आग तो खोई करी आइले खाटाल गुटगिन ऋतु के नहीं खुची పరాటాలు అంటే ముందే చెప్పుంటే మీకు ఏదన్నా అదే బహుమానం కన్నా పంచలు గట్ట ఏదన్నా బట్టలు అడుకుంటారా అన్నమాట ఆవిడ. నేనే మీకు ఇవ్వాలి. ఆవిడ చెప్పింది ఏంటంటే ముందు లాస్ట్ సంవత్సరం ముందు వచ్చారండి, నన్ను చూశారు, నన్ను చూసేమొచ్చి నా దగ్గర ఏమీ లేదని చూసి మీరు గుడి కట్టి ఇచ్చారండి. మళ్ళీ సంవత్సరం వచ్చారు, ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. ఓకే మంచిదే. రైట్ మాటలు పెట్టుకున్నాం సార్. నమస్కారం అండి, నా పేరు రామసాగర్ అండి. మాది ఇలాగ తాజింగ్ పంచాయతీ లంబడపల్లి గ్రామము, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ మాది. ఈవిడ గారే ఉంచి చిన్న వాళ్ళకి చిన్న వైద్యం చేస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి బాల్యం గట్రా చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు డాక్టర్ గారు వాళ్ళ పెద్ద అమ్మాయి గారు ఏమొచ్చి డైరెక్ట్గా ఈవిడ దగ్గరికి వచ్చి చూసి ఈవిడతో మాట్లాడిన తర్వాత ఏమొచ్చి ఇక్కడ కొన్ని సదుపాయాలు లేవని చెప్పేసి వాళ్ళ అమ్మాయి గారే డాక్టర్ గారు వచ్చి ఇద్దరు గుడిలే అని చెప్పేసి గుడి కట్టించారు. ఈవిడని అడిగారు ఏం కావాలంటే గుడి అడిగింది, వెంటనే గుడి కట్టించి ఇచ్చారండి. మళ్ళీ తర్వాత సంవత్సరం అంతా అయ్యింది, మళ్ళీ వచ్చి ఈరోజు విగ్రహం కూడా ఇచ్చారండి. ఇప్పుడు ముందు వచ్చినప్పుడు ఇదంతా వర్షాకాలం బురదగా ఉండేది. ఈ గుడి వచ్చిన కాంచి రోడ్లు గట్ట వచ్చాయి, కొన్ని డెవలప్మెంట్ కూడా అయ్యాయండి. ఈవిడ ఎవరైనా పిల్లలు గట్ట లేకపోయినా ఎవరికైనా బాగాలేకపోయినా చూస్తూ ఉంటుంది అనమాట. మందులు కట్టేస్తుంటుంది అనమాట. ఆవిడ చాలా మంది వస్తూ ఉంటారు, భక్తులు కూడా అవుతుంది ఈవిడ దగ్గరికి. ఈ పల్లెటూరు నుంచి మొత్తం వస్తుంటారు. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది కూడా మళ్ళీ పని చేసి మళ్ళీ వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి. ఈ గుడి కట్టడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆవిడ ఫీల్ అవుతుంది. డాక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అని చెప్పి డాక్టర్ గారికి కూడా చెప్పింది ఆవిడ. గుడి లేనప్పుడు చెట్టు దగ్గర పూజ చేసుకుంటుంది అనమాట. గుడి లేనప్పుడు చెట్టు దగ్గర పూజ చేసుకుంటుంది. గుడి వచ్చింది కానీ ఇప్పుడు గుడి దగ్గర పూజ చేసుకుంటుంది ఈవిడ. బోలా చేత ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బాగుంది అంటున్నారు. ఒకప్పుడు ఎక్కడ కూర్చోవడం కూడా ఉండేది కాదు భక్తుల కట్టన, ఇప్పుడు హ్యాపీగా వచ్చి కూర్చొని భక్తుల కట్ట ఉంటున్నారు. మేము కూడా పూజ చేసుకున్నాం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆవిడ.